Hello students, my name is Srinivas. Welcome to SV Chemistry Academy. ఇంతకు ముందు క్లాస్లో అది క్లాస్ 1 పరమాణు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ పరమాణు నిర్మాణంలో మొదటి క్లాస్ కంప్లీట్ చేశాము. ఇది పరమాణు నిర్మాణంలో నెక్స్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. సో ఇందులో అటామిక్ నెంబర్ అంటే ఏంటి, దానిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మాస్ నెంబర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక సింబల్ ఇచ్చినప్పుడు ఆ సింబల్లో అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని, అదేవిధంగా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది నేర్చుకుందాం. ఓకే, దీని తర్వాత ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసో డైపర్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, ఐసో ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఐసో స్టార్స్ అంటే ఏంటి, ఇవన్నిటినీ కూడా మనం నేర్చుకుందాం ఈ క్లాస్లో. జాగ్రత్తగా వినండి. రైట్, దెన్ ఫస్ట్ వన్ అటామిక్ నంబర్. సో ఇక్కడ అటామిక్ నంబర్ని మనం జెడ్ అనే లెటర్తో చూపెట్టాలి. జెడ్ అనే లెటర్తో చూపెడతాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అది క్యాటయాన్కి కావచ్చు, ఆనయాన్కి కావచ్చు, న్యూట్రల్ మాలిక్యూల్ తటస్థం ఆటమ్కి కూడా కావచ్చు. ఓకే, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు, జెడ్ అంటే ఏంటమ్మా, అటామిక్ నెంబర్, దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. లేదా అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా. ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు దాని యొక్క సంఖ్య అనేది, పరమాణు సంఖ్య అనేది అందులో ఉన్నటువంటి ప్రోటాన్స్కి సమానంగా ఉంటుంది. అది అన్నిటికీ మీన్స్ క్యాటయాన్ కావచ్చు, ఆనయాన్ కావచ్చు, తటస్థ ఎలిమెంట్ కావచ్చు, అన్నిటికీ పనిచేస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కరెక్ట్గా ఉండదు. దానిని ఎలా లెక్కించాలి? 3 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి తటస్థ మూలకం, రెండోది నెగిటివ్ ఛార్జ్ ఆనియాన్, మూడవది పాజిటివ్ ఛార్జ్ క్యాటయాన్. తటస్థం ఉన్నటువంటి పరమాణువుని కనుక తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది దాని పరమాణు సంఖ్యకి సమానంగా ఉంటుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ ఆనయాన్కి క్యాటయాన్కి వేరువేరుగా ఉంటుంది. అది ఎలా కౌంట్ చేయాలి, ఎలా లెక్కించాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయి, వాటి ద్వారా మనం తెలుసుకుందాం. తర్వాత మాస్ నెంబర్. మాస్ నెంబర్ని అటామిక్ మాస్ అంటాం, పరమాణు భారం అని అంటాం. దాన్ని క్యాపిటల్ ఏ ద్వారా చూపెడతాం, క్యాపిటల్ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. ఏ అంటే ఏంటమ్మా, మాస్ నెంబర్ మీన్స్ పరమాణు భారం, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ అంటే పరమాణు సంఖ్య ప్లస్ ఎన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్య. పరమాణు సంఖ్యకి న్యూట్రాన్ల సంఖ్యని కలిపితే వచ్చేదే పరమాణు భారం ఏ. అర్థమైందా? దెన్ తర్వాత నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ పైన ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్ అయినప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ని తీసుకొస్తే ఏ మైనస్ జెడ్ అవుతుంది కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు పరమాణు భారం ఏ మైనస్ పరమాణు సంఖ్య జెడ్. దాని ద్వారా మనం నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 3 ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఆ 3 వేరువేరు ఎగ్జాంపుల్ ద్వారా ఎలక్ట్రాన్స్ని, పరమాణు భారాన్ని, పరమాణు సంఖ్యని, ప్రోటాన్స్ని, న్యూట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు చెప్తాను. సరేనా? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్కి వస్తే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో హియర్ K1939. ఇక్కడ కే అనేది పొటాషియం కదా. ఈ కే అనేది పొటాషియం యొక్క సింబల్. దీనికి ఈ భాగంలో ఉన్నది పరమాణు సంఖ్య అవుతుంది. దీనికి పై భాగంలో ఉన్నది పరమాణు భారం అవుతుంది. ఇక్కడ మీకు పైన చెప్పినట్టుగా పరమాణు సంఖ్య తెలిసినప్పుడు
ప్రోటాన్ల సంఖ్య కూడా దానికి ఈక్వల్గా ఉంటుంది. అది క్యాటయన్ కావచ్చు, ఆనయన్ కావచ్చు, తటస్థ మూలకం కావచ్చు. కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. న్యూట్రాన్ల సంఖ్యని క్యాలిక్యులేట్ చేయడానికి ఒకటే ఫార్ములా ఉంది. అది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు A మైనస్ Z ఫార్ములా. ఇప్పుడు ఈ తటస్థ పరమాణువు తీసుకున్నట్లయితే ఈ తటస్థ పరమాణువులో A అంటే ఏంటి? ఇక్కడ పరమాణు భారం, మాస్ నెంబర్. దీన్ని మనం మాస్ నెంబర్గా తీసుకోవాలి. ఎంత? 39 కదా. దెన్ Z అంటే పరమాణు సంఖ్య. ఈ 19ని పరమాణు సంఖ్యగా తీసుకోవాలి. 19. ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఏదేమైనప్పటికీ పరమాణు సంఖ్య అనేది అందులో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకి సమానంగా ఉంటుందని చెప్పాను. కాబట్టి పరమాణు సంఖ్య 19 అయినప్పుడు ప్రోటాన్ల సంఖ్య కూడా 19 అవుతుంది. ఇక్కడ తటస్థ మూలకాన్ని కనుక తీసుకున్నట్లయితే పరమాణు సంఖ్య అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానంగా ఉంటుందని చెప్పాను. కాబట్టి ఇది తటస్థం కాబట్టి పరమాణు సంఖ్య 19 కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 19గానే తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఈ ఫార్ములా ద్వారా లెక్కించే ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు A మైనస్ Z. A ఇక్కడ 39 ఉంది, Z 19 ఉంది. దాన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే తీసివేస్తే 39 మైనస్ 19 అయితే ఎంత అవుతుంది? ఇక్కడ 20. ఈ ఫార్ములా ద్వారా మనం 20ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్ చూస్తే సెకండ్ ఎగ్జాంపుల్లో సింబల్ ఉంది సల్ఫర్, అటామిక్ నెంబర్ Z 16 ఉంది, మాస్ నెంబర్ 32, పరమాణు భారం 32 ఉంది. దీని తర్వాత పైన కార్నర్లో -2 ఛార్జ్ కూడా ఉంది. నేనేం చెప్పాను? మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి దాన్ని ఆనయన్ అంటామని, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి దాన్ని క్యాటయన్ అంటామని చెప్పాను. ఇది ఆనయన్ కదమ్మా. ఈ ఆనయన్లో ఏ మారదు, Z మారదు, P కూడా మారదు. కానీ ఏది మారుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ మారుతాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడుంటాయి అని చెప్పాడు రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. అది మనం నెక్స్ట్ చూద్దాం ఇప్పుడే. అకార్డింగ్ టు రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, ఆ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ కేంద్రకం తర్వాత కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. కేంద్రకంలో మధ్యలో, పరమాణువు యొక్క మధ్యలో కేంద్రకంలో ప్రోటాన్స్ ఉంటాయని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? చివర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని కొంత ఎనర్జీ ఇచ్చేసి తీసేయడానికి అవకాశం ఉంది, కానీ ప్రోటాన్స్ మధ్యలో ఉన్న వాటిని తీసేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య మారట్లేదు, కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య కలిపినప్పుడు పెరుగుతుంది, తీసేసినప్పుడు తగ్గుతుంది. కలిపినప్పుడు పెరుగుతుందంటే కలిపినప్పుడు ఛార్జ్ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ మైనస్ కాబట్టి. ఇక్కడ -2 ఉందంటే దాని అర్థం ఏంటిది? ఈ పరమాణుకి 2 ఎలక్ట్రాన్లు కలపబడినాయి అని దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏ మారదు, Z మారదు, P కూడా మారదు అని చెప్పాను కదా. ఏ ఏంటి? ఇక్కడ 32. ఈ ప్లేస్లో ఉన్నదాన్ని ఏగా తీసుకోవాలి, 32 రైట్. ఇక్కడ Z 16, ఈ P మారదు, అది కూడా 16 ఈక్వల్ టు Z. ఓకే, దెన్ ఏ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే ఆనయానికి సంబంధించి ఎలక్ట్రాన్ల సంఖ్యని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పరమాణు సంఖ్య ప్లస్ ఛార్జ్. ఇక్కడ మైనస్ ఉంది కానీ మైనస్ చేయొద్దు, కలపాలి. ఎందుకంటే ఎలక్ట్రాన్లు యాడ్ అయినప్పుడే మైనస్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్లు తీసేసినప్పుడే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్లు యాడ్ చేయబడినాయి, కలపబడినాయి కాబట్టి పరమాణు సంఖ్యకి దాని ఛార్జ్ని కలిపేస్తే మనకి అందులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య పూర్తిగా వస్తుంది. సో కాబట్టి పరమాణు సంఖ్య 16 రైట్. దెన్ ఈ -2 అంటే 2 ఎలక్ట్రాన్లు కలపబడినాయి కాబట్టి 16 ప్లస్ 2 ఎంతైనా ఇక్కడ 18, 18 ఎలక్ట్రాన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇది సేమ్ మళ్ళీ N ఈక్వల్ టు A మైనస్ Z. ఏ ఎంత? 32, Z ఎంత? ఇక్కడ 16. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 16 వస్తుంది. సేమ్ ఫార్ములా ద్వారా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే సేమ్ ఇది సింబలు, ఇదేమవుతుంది? పరమాణు సంఖ్య Z అవుతుంది. ఇదేమవుతుంది? మాస్ నెంబర్, పరమాణు భారం A అవుతుంది.
దీనిపైన కార్నర్లో ఇచ్చినటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని క్యాటైన్గా తీసుకోవాలి. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో క్యాటైన్ ఇచ్చాను మీకు, అర్థమైందా? ఈ క్యాటైన్ ఇచ్చినప్పుడు ఇందులో AZP మారదని చెప్పాను. ఏముంటుంది ఇక్కడ 23 అలానే ఉంది, రైట్. Z ఇక్కడ ఉన్నదని Zగా తీసుకోవాలి 11, దెన్ P సేమ్ 11 తీసుకోవాలి. అండ్ ఈ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని క్యాటయాన్కి సంబంధించి ఎలా కౌంట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు పరమాణు సంఖ్య Z మైనస్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎలక్ట్రాన్స్ ఎన్ని తీసివేయబడితే అన్ని పాజిటివ్ ఛార్జీలు వస్తాయని దాని అర్థం. ఎందుకంటే న్యూట్రల్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, న్యూట్రల్ యాటమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే ప్రోటాన్ల సంఖ్య పాజిటివ్ ఛార్జీల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య నెగిటివ్ ఛార్జీల సంఖ్యకి సమానంగా ఉంటుంది కాబట్టి అది తటస్థంగా ఉంది. ఎలక్ట్రాన్లు తీసేసినామంటే ప్రోటాన్లు డామినేషన్లో ఉంటాయి కదమ్మా, ఎన్ని ఎలక్ట్రాన్లు తీసేస్తే అంత ప్రోటాన్ల యొక్క ఆధిక్యత పెరుగుతుంది. కాబట్టి దానినే మనం ఇక్కడ ఛార్జ్ రూపంలో చూపెడతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని తీసేయడం జరిగింది. అంటే క్యాటయాన్కి సంబంధించి ఎన్ని ఎలక్ట్రాన్లు తీసేస్తే అంత ఛార్జ్ దానిపైన వస్తుంది. ఆ ఛార్జ్ని పరమాణు సంఖ్య నుంచి తీసివేస్తే కనుక మనకి దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య తెలుస్తుంది. కాబట్టి ఈ క్యాటయాన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే పరమాణు సంఖ్య నుంచి ఈ ఛార్జ్ని తీసేయాలి. పరమాణు సంఖ్య Z = 11 కాబట్టి ఇది ఒకటి తీసేస్తే మనకి 10 అవుతుంది. అంటే ఇందులో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని దాని అర్థం. తర్వాత నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఫార్ములా ద్వారా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. N = A 23 - Z 11 ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. సేమ్ ఫార్ములా ద్వారా మనం ఈ 12ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఒక సింబల్ ఇస్తే న్యూట్రల్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఆనియాన్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాటయాన్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి కంక్లూజన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది న్యూట్రల్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు AZP అనేది అన్నిటికీ సమానంగానే ఉంటుంది. చూడండి, AZP అనేది అన్నిటికీ సమానంగా మారదు అక్కడ. ఓకే, కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య మారుతూ వచ్చింది. తటస్థ మూలకం కనుక తీసుకున్నట్లయితే పరమాణువుల సంఖ్యకి ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుందనే దాని అర్థం. ఆనియాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రోటాన్ల సంఖ్యకి లేదా పరమాణు సంఖ్యకి ఎన్ని ఎలక్ట్రాన్లు కలిపితే అంత ఛార్జ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్యని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఆనియాన్కి సంబంధించి ఎలక్ట్రాన్ల సంఖ్యని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పరమాణు సంఖ్యకి ఛార్జ్ని కలిపి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అదేవిధంగా క్యాటయాన్కి సంబంధించి ఎలక్ట్రాన్ల సంఖ్యని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పరమాణు సంఖ్య నుంచి ఛార్జ్ను తీసిస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అర్థమైందా? పరమాణు నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలని ముందుగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మొదటగా ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఏంటి? ఒకే మూలకానికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, కానీ పరమాణు భారం వేరుగా ఉంటుంది. వాటినే ఐసోటోప్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐసోటోప్స్ అంటే ఏంటమ్మా? Z మీన్స్ వాట్ హియర్? Z అంటే ఏంటమ్మా? పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, కానీ ఏ అంటే ఏంటమ్మా? పరమాణు భారం, ఓకే, అటామిక్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుందని దాని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినమ్మా. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది 3 ఐసోటోప్లని కలిగి ఉంటుంది. మొదటగా ప్రోటియం, దానిని H11గా రాస్తారు. డ్యూటీరియం రెండవది D12, ట్రిటియం మూడవది T13. కానీ ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఉంచుకోవాలి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ప్రోటియం తీసుకున్నట్లయితే ప్రోటియం ఇక్కడ
ఒకే ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది, ఒకే ప్రోటాన్ని కలిగి ఉంటుంది, కానీ న్యూట్రాన్లు మాత్రం 0. ఎందుకంటే మనం చూసాం ముందు న్యూట్రాన్లని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు పరమాణు భారం A మైనస్ పరమాణు సంఖ్య Z కదా. కాబట్టి ఇక్కడ పరమాణు భారం 1 ఉంది, పరమాణు సంఖ్య కూడా 1 ఉంది. 1 మైనస్ 1 అంటే ఏంటా? 0. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకే ఒక మూలకము 0 న్యూట్రాన్ల సంఖ్యని కలిగి ఉన్నటువంటిది పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. ఆ మూలకమే హైడ్రోజన్. ఎందుకంటే ఈ ప్రోటియం ఐసోటోప్ని ఏమని పిలుస్తారు? ఆర్డినరీ హైడ్రోజన్ అని కూడా అంటారు. ఇండైరెక్ట్గా హైడ్రోజనే. కాబట్టే న్యూట్రాన్ల సంఖ్య 0గా ఉంటుంది. కాబట్టే హైడ్రోజన్కి మాత్రమే పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో పరమాణు భారం కూడా అంతే ఉంటుంది. ఇది గమనించాలి. అర్థమైందా? తర్వాత రెండవది డ్యూటీరియం. ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య 1, ప్రోటాన్ల సంఖ్య కూడా 1, న్యూట్రాన్ల సంఖ్య కూడా 1 ఉంటుంది. ఎందుకంటే పరమాణు భారం A 2, పరమాణు సంఖ్య Z 1 కాబట్టి కదా. తర్వాత ట్రిటియం. ట్రిటియంని T13గా రాస్తారు. ఇక్కడ పరమాణు సంఖ్య ఇక్కడ 1, ఎలక్ట్రాన్ల సంఖ్య 1, ప్రోటాన్ల సంఖ్య 1, బట్ న్యూట్రాన్ల సంఖ్య ఎంత? న్యూట్రాన్ల సంఖ్య ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మాస్ నెంబర్ A మైనస్ అటామిక్ నెంబర్ Z, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. కాంపిటేటివ్ లెవెల్లో క్వశ్చన్ ఇక్కడి నుంచి అడుగుతాడు. జాగ్రత్తగా వినండి. H11 ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్డినరీ హైడ్రోజన్. H11ని ప్రోటియం అంటాం కదా. ఆ ప్రోటియంని ఆర్డినరీ హైడ్రోజన్ అని కూడా అంటారు. దాని యొక్క పరమాణు సంఖ్య, పరమాణు భారం సమానంగా ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్ల సంఖ్య 0 కాబట్టి. అర్థమైందా? రెండో ఫ్యాక్ట్ ఏంటమ్మా? D12 ఆల్సో కాల్డ్ యాజ్ హెవీ హైడ్రోజన్. దీన్ని భార హైడ్రోజన్ అని కూడా అంటారు. అందుకే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీంతో ఏర్పడినటువంటి H2Oని తీసుకుంటే పరమాణు భారం 18గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 హైడ్రోజన్ ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రోజన్ యొక్క పరమాణు భారము 1, 2 హైడ్రోజన్ ఉన్నది కాబట్టి ఇంటూ 2 ప్లస్ ఆక్సిజన్ పరమాణు భారము 16, 2 ప్లస్ 16 18. అంటే H2O మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే మాలిక్యులర్ మాస్ అనేది మాలిక్యులర్ మాస్ అనేది 18 గ్రామ్స్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ డ్యూటీరియం తీసుకున్నట్లయితే D2O అంటాం. D2O దీని యొక్క భారం వచ్చేసి ఈ మాలిక్యూల్ యొక్క భారం ఎంత ఉంటుంది? ఇక్కడ 20 గ్రామ్స్ ఉంటుంది. ఎందుకు ఇది 20? దీని ఒక్కొక్క డ్యూటీరియంది తీసుకున్నట్లయితే భారం ఎంత ఉంది బేటా? 2 ఇంటూ 2 4 ప్లస్ ఆక్సిజన్ పరమాణు భారం 16, 4 ప్లస్ 16 ఈక్వల్ టు 20 గ్రామ్స్. కాబట్టి D2Oని హెవీ వాటర్, భారజలం అని అంటాం. అర్థమైందా? D2Oని హెవీ వాటర్ అంటాం, భారజలం అని. అండ్ H2Oని లైట్ వాటర్ అంటాం. లైట్ వాటర్, హెవీ వాటర్. ఇస్ ఇట్ క్లియర్? ఇంకొక విషయం ఏంటంటే ఈ D2Oని హెవీ వాటర్ని న్యూక్లియర్ రియాక్టర్లో మాడరేటర్గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్య యొక్క రేటుని తగ్గిస్తుంది. చర్య రేటుని నిర్ధారిస్తూ తగ్గిస్తుంది. కాబట్టి ఎక్స్ప్లోజన్ కాకుండా, పేలుడు సంభవించకుండా ఈ D2Oని న్యూక్లియర్ రియాక్టర్లో మాడరేటర్గా ఉపయోగిస్తారు. ఇది కూడా గమనించాలి. ఈ D2Oని మాడరేటర్గా న్యూక్లియర్ రియాక్టర్లో వాడబడుతుంది అనేటువంటి క్వశ్చన్ IPE పాయింట్ ఆఫ్ వ్యూ 2 మార్కులకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్. ఓకే, రైట్. కాంపిటేటివ్ లెవెల్లో కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్స్, క్రింది వాటిలో ఏ పదార్థంని, ఏ కంపౌండ్ని, ఏ మాలిక్యూల్ని న్యూక్లియర్ రియాక్టర్లో మాడరేటర్గా ఉపయోగిస్తారు అని అడిగితే కనుక D2Oనే. ఓకే, జాగ్రత్త. సో థర్డ్ వన్ T13
ట్రిటియం ఆల్సో కాల్డ్ యాజ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. ఇది రేడియో ధార్మికత కలిగి ఉన్నటువంటి ఐసోటోప్, హైడ్రోజన్ యొక్క రేడియో ధార్మికత కలిగి ఉన్నటువంటి ఐసోటోప్ ఏంటంటే ట్రిటియం, రైట్. దీని యొక్క హాఫ్ లైఫ్, అర్ధ జీవిత కాలం, ఓకే, హాఫ్ లైఫ్ని టీ ఆఫ్గా రాస్తారు. దానిని కనుక తీసుకున్నట్లయితే 12.33 ఇయర్స్, 12.33 ఇయర్స్గా తీసుకోవాలి. అదేవిధంగా ఇది రేడియో యాక్టివిటీ, ఓకే, రేడియో యాక్టివిటీ నిన్నటి క్లాస్లో చూసాం మనం. రేడియో యాక్టివిటీ అంటే ఏంటమ్మా, ఒక మూలకం పైన కాంతిని ప్రసరింప చేసినట్లయితే ఆ మూలకం కొన్ని కిరణాలని విడుదల చేస్తుంది. ఆ పద్ధతినే రేడియో యాక్టివిటీ ఆర్ రేడియో ధార్మికత అని అంటారని చెప్పుకున్నాం మనం. అందులో భాగంగా ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి కిరణాలు బయటికి వస్తాయని కూడా చెప్పుకున్నాం. అందులో బీటా కిరణాలు ఈ ట్రిటియం పైన కాంతిని ప్రసరింప చేసినట్లయితే అది ఏ కిరణాలను బయటికి విడుదల చేస్తుంది అంటే ఇక్కడ బీటా కిరణాలని బయటికి విడుదల చేస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ లెవెల్లో కావచ్చు, జనరల్గా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఇక్కడ ఐసోటోప్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఐసోటోప్స్ అంటే ఏంటంటే పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది కానీ పరమాణు భారము వేరువేరుగా ఉంటుంది. ఈ 4 పాయింట్లు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏంటమ్మా, పరమాణు సంఖ్య వేరుగా ఉంటుంది, పరమాణు భారం, ఐసోబార్స్ భారం, పరమాణు భారం సేమ్గా. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఆర్గాన్ పరమాణు సంఖ్య 18, పొటాషియం పరమాణు సంఖ్య 19, కాల్షియం పరమాణు సంఖ్య 20. కానీ పరమాణు భారాలు సేమ్, సమానంగా ఉంటాయి. సో వీటినే ఐసోబార్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఐసోటోన్స్. టోన్స్ మీన్స్ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది కానీ పరమాణు సంఖ్య Z మరియు పరమాణు భారం A అనేది వేరువేరుగా ఉంటుందని దాని అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిలికాన్, ఫాస్ఫరస్. సిలికాన్ 1430, ఫాస్ఫరస్ 1531. న్యూట్రాన్లు డిఫరెంట్గా ఉన్నాయి. న్యూట్రాన్లు సేమ్ ఉండాలి కానీ పరమాణు భారం A డిఫర్డ్ అండ్ పరమాణు సంఖ్య కూడా Z అనేది వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ పరమాణు సంఖ్య 14, 15 వేరువేరుగా ఉంది. పరమాణు భారం A అనేది 30, 31 వేరువేరుగా ఉంది. కానీ ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఎట్లా? ఇక న్యూట్రాన్ సంఖ్య ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? 30 - 14 16 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 31 - 15 16. ఈ రెండు కూడా 16 న్యూట్రాన్లని కలిగి ఉన్నాయి. న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండి పరమాణు సంఖ్య మరియు పరమాణు భారాలు వేరువేరుగా ఉన్నట్లయితే వాటిని ఐసోటోన్స్గా తీసుకోవాలి. తర్వాత ఐసోడైపర్స్, రైట్. సో హియర్ ఐసోడైపర్స్ అంటే ఏంటి అమ్మా? ఇక్కడ ఒకే విధమైనటువంటి ఐసోటోపిక్ నెంబర్ని కలిగి ఉండాలి. సేమ్ ఐసోటోపిక్ నెంబర్ అన్నట్టు. ఐసోటోపిక్ నెంబర్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. న్యూట్రాన్లని ప్రోటాన్లని తీసుకొని వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే ఐసోటోపిక్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ న్యూట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను? మాస్ నెంబర్ A మైనస్ అటామిక్ నెంబర్ Z. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 15 మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నట్టు, రైట్. దాని నుంచి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే పరమాణు సంఖ్యనే ప్రోటాన్స్గా తీసుకుంటే 8 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 అనేది ఏమవుతుందమ్మా? ఐసోటోపిక్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ యొక్క ఐసోటోపిక్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 17 - 8 9 అవుతుంది. మైనస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8. న్యూట్రాన్స్ 9 అండ్ ప్రోటాన్స్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఏమైంది? ఐసోటోపిక్ నెంబర్ ఒకటే. అంటే ఒకే విధమైనటువంటి ఐసోటోపిక్ నెంబర్ని
కలిగి ఉన్నటువంటి జతని దేని కింద తీసుకోవచ్చు? ఐసోడయాపర్స్గా తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. తర్వాత ఐసోస్టర్స్. ఐసోస్టర్స్ అంటే ఏంటమ్మా? ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి పరమాణువులని కలిగి ఉండాలి, అదేవిధంగా సమానమైనటువంటి ఎలక్ట్రాన్లని కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్ని మనం దేని కింద తీసుకోవచ్చు? ఐసోస్టర్స్ కింద తీసుకోవాలి. కంపల్సరీ అణువు అనేది ఒకే నంబర్స్ పరమాణువుల్ని అదేవిధంగా ఒకే సంఖ్యలో కల ఎలక్ట్రాన్లను కూడా కలిగి ఉండాలి. అలాంటి అణువులని దేని కింద తీసుకోవాలమ్మా? ఐసోస్టర్స్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ N2 అణువు అదేవిధంగా CO అణువు కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే N2 అణువు అనేది ఒకే రకమైనటువంటి, దాన్ని ఇంకేమనొచ్చుమా? హోమో డయాటామిక్ మాలిక్యూల్. ఒకే రకమైనటువంటి 2 పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఆ అణువుని హోమో డయాటామిక్ మాలిక్యూల్ అంటాం. అదేవిధంగా CO తీసుకున్నట్లయితే వేరువేరుగా ఉన్నటువంటి పరమాణువులు ఒకే అణువులో ఉన్నాయి కాబట్టి దానిని హెటిరో డయాటామిక్ మాలిక్యూల్ అని అంటారు. హోమో డయాటామిక్ మాలిక్యూల్ N2, హెటిరో డయాటామిక్ మాలిక్యూల్ CO. ఒకే అణువు N2 CO తీసుకున్నట్లయితే N2లో ఒకే రకమైనటువంటి పరమాణువులు 2 ఉన్నాయి. ఒక నైట్రోజన్ తీసుకుంటే 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2 నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ కదా. ఇక్కడ CO తీసుకున్నట్లయితే CO కార్బన్ 6 ఎలక్ట్రాన్లు, పరమాణు సంఖ్య 6 కాబట్టి ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్లు. టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే N2CO అణువులు కనుక తీసుకున్నట్లయితే సమానమైనటువంటి పరమాణువులు ఉన్నాయి, 2 పరమాణువులు, అదేవిధంగా సమానమైనటువంటి ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి 14. కాబట్టి ఈ జతని మనం దేని కింద తీసుకోవచ్చమ్మా? ఐసోస్టర్స్ కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా? దెన్ లాస్ట్ ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్స్. పేరులోనే ఉంది మనకి. ఐసో ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటమ్మా? సమానం. ఐసో అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఐసో అంటే సమానం అని అర్థం, ఒకే విధమైన అని అర్థం వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్స్ సమానమైనటువంటి ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఇక్కడ మనకి దీనికి ఎగ్జాంపుల్గా మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, అయాన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మాలిక్యూల్స్ కనుక తీసుకున్నట్లయితే వాటిని ఐసోస్టార్స్ అంటాం. మాలిక్యూల్స్ లేదా అయాన్స్ని తీసుకున్నట్లయితే సమానమైన ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నట్లయితే వాటిని ఐసో ఎలక్ట్రానిక్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ N-3, O-2, F-1, Ne, Na+1, Mg+2, Al+3. ఇవి ఆనియాన్స్, ఇవి క్యాటయాన్స్, ఇది న్యూట్రల్. ఇక్కడ ఆనియాన్స్ విషయానికి వస్తే నేను చెప్పాను ఆల్రెడీ, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పరమాణు సంఖ్యకి ఛార్జ్ని కలపాలి. ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ కలిపితేనే వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్లో తీసేస్తేనే వస్తుంది. కాబట్టి ఇక్కడ N-3ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఎలక్ట్రాన్లు అంటే, ఇక్కడ పరమాణు సంఖ్య 7 అండ్ ఛార్జ్ 3 ఉంది కాబట్టి 7 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే N-3 10 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ 8 + 2 10 ఎలక్ట్రాన్స్, ఫ్లోరైడ్ అంటాం దీన్ని, ఐడ్ అనాలి. నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఐడ్ అనాలి, పాజిటివ్ ఛార్జ్ ఉంటే IUM అనాలి. ఓకే, ఇక్కడ మనకి O-2 10 ఎలక్ట్రాన్స్ ఉంది, F-1 అంటే 9 పరమాణు సంఖ్య, -1 ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేయాలి, అప్పుడు 10 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఇక్కడ నియాన్ ఆల్రెడీ తటస్థం, అది పరమాణు సంఖ్య 10, సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి 10. ఇక్కడ Na+ తీసుకున్నట్లయితే క్యాటయాన్స్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పానమ్మా. ఇక్కడ క్యాటయాన్స్ తీసుకున్నట్లయితే పరమాణు సంఖ్య నుంచి ఛార్జ్ని తీసేయాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్ తీసేస్తేనే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సోడియంలో పరమాణు సంఖ్య 11, ఒక ఛార్జ్ ఉంది కాబట్టి ఒకటి తీసేస్తే 10 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Mg+2 అంటే 12 అటామిక్ నెంబర్ -2 అన్నట్టు 10 ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం +3 అంటే 13 అటామిక్ నెంబర్ -3 అన్నట్టు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అయాన్లు, ఇదొకటి తటస్థం. ఓకే, మోనో అటామిక్ గ్యాస్ అంటాం నియాన్ని. ఇవన్నీ కూడా ఏమైనాయి మనకి? ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఐసో ఎలక్ట్రానిక్స్ కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ముందుగా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ పైన
కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏ 4x + 2 స్మాల్ ఏ, క్యాపిటల్ బి 8x - 2 స్మాల్ బి. ఈ రెండు కూడా హియర్ ఏ అండ్ బి ఆర్ ఐసోబార్స్. ఇది ఏ సింబల్, ఇది బి సింబల్. ఈ రెండు కూడా ఐసోబార్ అని ఇవ్వటం జరిగింది. ఓకే, దెన్ ఇఫ్ అటామిక్ నెంబర్ ఆఫ్ బి, బి యొక్క పరమాణు సంఖ్య అనేది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మాస్ నెంబర్, దాని యొక్క మాస్ నెంబర్లో సగం అని ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ గ్రూప్ అండ్ పీరియడ్ నెంబర్స్ ఆర్. గ్రూప్ నెంబర్ ఏంటి, పీరియడ్ నెంబర్ ఏంటి? బి యొక్క గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ అడగడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం గ్యాదర్ చేయాల్సి ఉంటుందంటే ఏ అండ్ బి ఆర్ ఐసోబార్స్ అనేటువంటి విషయాన్ని మనం గ్యాదర్ చేయాలి. ఐసోబార్స్ అంటే ఏంటి? అసలు ఐసోబార్ అంటే ఏ జతని మనం ఐసోబార్స్గా తీసుకోవచ్చు అంటే మనం ముందుగా డిస్కస్ చేసినట్లుగా మాస్ నెంబర్ సేమ్ ఉండాలి, అంటే పరమాణు భారం సమానంగా ఉండి పరమాణు సంఖ్య తేడా ఉన్నట్లయితే ఆ జతని మనము ఐసోబార్స్గా తీసుకోవచ్చు. అంటే పరమాణు భారం సేమ్ ఉండాలి, సేమ్ పరమాణు. అంటే ఇక్కడ ఇది పరమాణు భారం ఏది, ఇది పరమాణు భారం బీది అన్నట్టు. అంటే ఏ అండ్ బి సమాన పరమాణు భారాలని కలిగి ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ మనం సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే డ్యూ టు ఏ అండ్ బి ఐసోబార్స్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అని అర్థం వస్తుంది. దానిని బట్టి ఈ పరమాణు భారాల్ని సమానం చేయాలి. అంటే మనం ఏం చేయాలమ్మా ఇక్కడ 4 × x + 2ని ఈక్వల్గా దేనికి రాసుకోవాలి? బి యొక్క పరమాణు భారం అయినటువంటి 8 × x - 2కి రాసుకోవాలి. ఇప్పుడు దీని ద్వారా మనం ఎక్స్ని గ్యాదర్ చేయాలి. ఎట్లా చేస్తాము? 4 × x 4x ప్లస్ 4 × 2 8 అవుతుంది కదమ్మా. 8 × x 8x మైనస్ 8 × 2 16 కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనకి 8x - 4x ఇది అటు తీసుకెళ్తున్నాం. దాని తర్వాత ఇది తీసుకొస్తే ఏమవుతుందమ్మా? 8 + 16 అవుతుంది. ఇప్పుడు 8x - 4x అంటే ఇక్కడ మనకి 4x వస్తుంది. ఇక్కడ 8 + 16 అంటే 24 అవుతుంది కదా. దేర్ఫోర్ x = 24/4. అప్పుడు మనకి x = ఎంత వస్తుంది బేటా? 6 వస్తుంది. ఇలా మనం దీని నుంచి ఐసోబార్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో, దాని ద్వారా మనం ఎక్స్ని గ్యాదర్ చేసి ఆ ఎక్స్ని బిలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ గురించి మనకు అవసరం లేదు. ఎక్స్ని గ్యాదర్ చేయడానికి మాత్రమే ఈ ఏ సింబల్లో ఉన్నటువంటి పరమాణు భారాన్ని వాడుకోవడం జరిగింది. కానీ దాని గురించి మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బి గురించి అడిగాడు. ఇక్కడ బి యొక్క గ్రూప్ నెంబర్ అండ్ పీరియడ్ నెంబర్ అడిగాడు కాబట్టి ఫస్ట్ దాని పరమాణు సంఖ్యని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఒక పరమాణు సంఖ్యని తెలుసుకోవడానికి ఏమి ఇచ్చాడు? ఇక్కడ పరమాణు సంఖ్య బి యొక్క పరమాణు సంఖ్య అనేది దాని యొక్క పరమాణు భారంలో సగం ఉంటుందనే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మనం గ్రహించినటువంటి ఎక్స్ ఏదైతే ఉందో, గ్యాదర్ చేసిన ఎక్స్ ఏదైతే ఉందో ఆ బిలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూని గ్యాదర్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే బి హియర్ బి అండ్ 8x - 2 అని ఇచ్చాడు కదా. దీంట్లో ఎక్స్ వాల్యూ మనం గ్యాదర్ చేసాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ బి హియర్ 8 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఏం రాయాలి మనం? ఎక్స్కి బదులుగా 6 రాయాలి. ఇక్కడ 6 - 2. అప్పుడు 6 - 2 అంటే 4 కదమ్మా. 8 × 4 అంటే ఎంతమ్మా? 32 కదా. దేర్ఫోర్ బి హియర్ స్మాల్ బి దీన్ని మనం 32గా రాసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్లో ఉన్నదాన్ని మనం పరమాణు సంఖ్య అనుకోవాలా, పరమాణు భారం అనుకోవాలా? పరమాణు భారమే అనుకోవాలి.
అంటే ఇక్కడ ఏ పరమాణు భారం, క్యాపిటల్ ఏ అన్నట్టు ఇది పరమాణు భారం అవుతుంది. కానీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటామిక్ నెంబర్ ఆఫ్ బి అంటే బి యొక్క పరమాణు సంఖ్య అనేది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మాస్ నెంబర్, దాని యొక్క పరమాణు భారంలో సగం ఉంటుందని చెప్పడం జరిగింది. దేర్ ఫోర్ దీన్ని మనం గ్యాదర్ చేయడానికి ఏం చేయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు మాస్ నెంబర్ అంటే ఇక్కడ పరమాణు భారం తీసుకున్నట్లయితే దానికి సగం చేస్తే మనకి 16. ఇది మనం డైరెక్ట్గా బి సింబల్లో ఉన్నటువంటి క్యాపిటల్ బి సింబల్లో ఉన్నటువంటి స్మాల్ బిని 16గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందమ్మా బి 1632 అవుతుంది. ఇది 16 అటామిక్ నెంబర్ ఎలిమెంట్గా తీసుకోవచ్చు. అటామిక్ నెంబర్ 16 ఉన్నటువంటి ఎలిమెంట్ సింబల్ ఏంటిది మరి సల్ఫర్ అవుతుంది కదమ్మా. దేర్ఫోర్ డైరెక్ట్గా ఖచ్చితమైనటువంటి సింబల్గా S1632గా రాసుకోవచ్చు. ఇది క్లియర్గా ఓకే. తర్వాత దీనిని ఉపయోగించి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే అప్పుడు మనకి ఆ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టి మనం గ్రూప్ నెంబర్ని కానీ పీరియడ్ నెంబర్ని కానీ చెప్పొచ్చు. ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఇక్కడ S1632 దీనిపైన ఏ ఛార్జ్ లేదంటే అది తటస్థ మూలకం అని అర్థము. తటస్థ మూలకానికి సంబంధించి నేనేం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్ అని చెప్పాను కదమ్మా. కాబట్టి 16 ఎలక్ట్రాన్లు 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 16 ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో కనుక రాసినట్లయితే ఇప్పుడు 16 ఎలక్ట్రాన్స్కి సంబంధించి సల్ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుందమ్మా నియాన్ అంటే నియాన్ని బ్రాకెట్లో రాస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినట్టు అవుట్ ఆఫ్ 16 10 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినట్టు. ఇంకెన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ని ఇలా రాయాలి 3s2 3p4గా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ నియాన్ 3s2 3p4 అనేది కంప్రెస్డ్ అంటే సంక్షిప్తం చేయబడినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా తీసుకోవచ్చు. ఆ దాంట్లో ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్ మినహాయించి ఎక్సెప్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్ మిగిలిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా తీసుకోవచ్చు. దీనిని ఏమనుకోవచ్చమ్మా వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా తీసుకోవచ్చు. ఈ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఆ పరమాణు యొక్క గ్రూప్ నెంబర్ని సూచిస్తుంది. రెండవది ఈ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విలువ అనేది ఆ పరమాణు యొక్క పీరియడ్ సంఖ్యని సూచిస్తుంది. దానితో మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు గ్రూప్ నెంబర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి నేను చెప్పినట్టుగా ఇందులో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంతమ్మా 6 2 + 4 6 అంటే ఇంతకుముందు 6 ఉండే ఇప్పుడు దానికి ప్లస్ యాడ్ చేసి పీ బ్లాక్ కదమ్మా. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి వచ్చింది పిఆర్బిలోనికి వచ్చింది అంటే అది పీ బ్లాక్ అవుతుంది కదమ్మా. అలాంటప్పుడు పీ బ్లాక్ అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉంటుంది. అలాంటప్పుడు దానికి డి బ్లాక్ ఎలిమెంట్స్ మిడిల్లో ఉన్నటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి 10 కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 6 + 10 16 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు 16th గ్రూప్ అని రాసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత పీరియడ్ నెంబర్ని ఎలా గ్యాదర్ చేయాలని చెప్పాను. ఇందులో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో హైయెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విలువనే దాని పీరియడ్ నెంబర్గా రాసుకోవచ్చు. ఇందులో 3s ఉంది, ఇందులో 3p ఉంది. ఏదైతే ఏంటి రెండు సేమే కదా. అంటే ఇప్పుడు పీరియడ్ నెంబర్ని కనుక తీసుకున్నట్లయితే థర్డ్ పీరియడ్గా తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం 16th గ్రూప్గా థర్డ్ పీరియడ్గా గ్యాదర్ చేయడం జరిగింది. కాబట్టి గమనించాలమ్మా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి అడిగిన క్వశ్చన్కి రిలేషన్ ఏమైనా ఉందా అనేది ఒక్కసారి గమనించగలిగితే కనుక మనకు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఆల్మోస్ట్ దొరికినట్టే. రెండవ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ a small b gives rise here -2b given. Next b xy gives rise here -1 alpha particle given. c p q then a and c are. దీనిని బట్టి a cకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అడిగాడు. అంటే ఐసోటోపా, ఐసోబారా, ఐసోటోనా లైక్ అలా క్వశ్చన్ని అడగటం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ కన్వర్షన్ చేయాలి. ఇక్కడ బీటా పార్టికల్ అంటే ఏంటో కావాలి మనకి. ఫస్ట్
నిన్న మనం డిస్కస్ చేసాం కదమ్మా ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, బీటా పార్టికల్ అంటే ఏంటి, గామా పార్టికల్ అంటే ఏంటో చెప్పాను మీకు. సో కాబట్టి ఇక్కడ బీటా ఇవ్వడం జరిగింది కాబట్టి బీటా అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ అని అర్థం. ఓకే, దెన్ ఆల్ఫా అంటేనేమో హీలియం 2 and 4 అంటే మాస్ నెంబర్ 4 యూనిట్స్ అని అర్థము అండ్ ప్రోటాన్స్ 2 యూనిట్స్ అని అర్థము. ఓకేనా, సో ఇప్పుడు కన్వర్షన్కి వెళ్దాం. ఇక్కడికి వస్తే మనకి సొల్యూషన్లో ఫస్ట్ ఏమి ఇవ్వడం జరిగింది, క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ హియర్ స్మాల్ బి ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్యాపిటల్ ఏ అనేది సింబల్ అవుతుంది, ఎలిమెంట్ యొక్క సింబల్ అవుతుంది. స్మాల్ ఏ అనేది పరమాణు సంఖ్య అవుతుంది, స్మాల్ బి అనేది పరమాణు భారం అవుతుంది కదా. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఏం చేశాడు, ఇక్కడ -2 బీటా పార్టికల్ అంటే 2 ఎలక్ట్రాన్స్ని తీసేశాడు. ఎలక్ట్రాన్స్ ఏ ఛార్జ్ ఉంటాయేమో, నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. తీసేయడం జరిగిందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, అప్పుడు ఏ హియర్ స్మాల్ ఏ నెగిటివ్ తీసేయాలి, కానీ ఏ ఛార్జ్ని తీసేయాలి, నెగిటివ్ ఛార్జ్ని తీసేయాలి కదా. దాని తర్వాత బి అలానే ఉంటుంది. ఓకే, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకి ఏ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయింది కదమ్మా, A+2 అని రాసుకోవచ్చు, బి అలానే ఉంటుంది. ఓకేనా, అంటే ఈ సింబల్ దేనికి సంబంధించింది అన్నట్టు, ఈ BXYకి సంబంధించిందని దాని అర్థం. ఓకే, అంటే ఇది మనకి ఇంకో BXY ప్లేస్లో వచ్చినటువంటి ఆన్సర్. తర్వాత ఇది ఎలా కన్వర్ట్ అయింది, మళ్ళీ CPQగా కన్వర్ట్ అయిపోయింది. ఎట్లా కన్వర్ట్ అయింది, ఆ 1 ఆల్ఫా పార్టికల్ని తీసివేస్తే అలా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఆల్ఫా పార్టికల్ని తీసివేయాలి దీని నుంచి, అంటే ఇక్కడ మైనస్ హీలియం 2 and 4 అని దాని అర్థం. అంటే మాస్ నెంబర్ నుంచి 4 యూనిట్లు తీసేయాలి. ఓకేనా, అటామిక్ నెంబర్ నుంచి 2 యూనిట్లు తీసేయాలని దాని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇయర్ మాస్ నెంబర్ నుంచి 4 యూనిట్లు తీసేస్తే, నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆల్రెడీ A+2 ఇవ్వటం జరిగింది, దీని నుంచి 2 యూనిట్లు తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, ఏ అండ్ హియర్ B-4గా, ఇక్కడ -2కి +2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఏ అని రాసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ దేని ప్లేస్లో వచ్చినట్టు, మనకి సి ప్లేస్లో వచ్చినట్టు, కాబట్టి CPQ ప్లేస్లో ఇది వచ్చిందని దాని అర్థం. ఇప్పుడు ఏకి సికి మధ్యలో సంబంధం ఏంటని అడిగాడు, అంతే సింపుల్గా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏమైనా అటామిక్ నెంబర్లో తేడా ఉందా చూసుకోవాలి. ఇది ఏనే కదా, ఇది సి అన్నట్టే కదా, ఇక్కడ అటామిక్ నెంబర్ ఏనే ఉంది కదా, అంటే పరమాణు సంఖ్య సేమే ఉంది, సమానంగానే ఉంది. కానీ ఇక్కడ మాస్ నెంబర్ ఏదైతే ఉందో పరమాణు భారం B ఉంది, కానీ ఇక్కడ పరమాణు భారం Cకి సంబంధించి B-4 ఉంది. కాబట్టి పరమాణు భారం తేడాగా ఉంది, మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంది. అంటే పరమాణు సంఖ్య సమానంగా ఉండి పరమాణు భారం వేరుగా ఉన్నట్లయితే దానిని మనం దేని కింద రాసుకోవచ్చమ్మా, ఐసోటోప్గా రాసుకోవచ్చు. కాబట్టి దేర్ఫోర్ ఏ అండ్ సి ఏమైతే అప్పుడు మనకి ఐసోటోప్స్ అని అర్థం. ఓకే, సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి గ్యాదర్ చేయగలిగితే కనుక ఆల్మోస్ట్ ఆన్సర్ అయిపోయినట్టే. ఇస్ ఇట్ క్లియర్ బేటా? సో ఇక్కడి వరకు పరమాణువు మరియు దానిలో ఉన్నటువంటి భాగాలకి సంబంధించినటువంటి విషయాలని సంపూర్ణంగా చదువుకోవడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో పరమాణు యొక్క నిర్మాణాన్ని తెలియజేసేటువంటి కొన్ని మోడల్స్ని మనం డిస్కస్ చేద్దాం. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ కావచ్చు, అండ్ థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్ కావచ్చు, బోర్, ఇవన్నీ కూడా పరమాణు యొక్క నిర్మాణాన్ని తెలియజేసేటువంటి మోడల్స్. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అర్థమైందా? థ్యాంక్ యూ.